అసలు బైబిల్ అంటే ఏంది, బైబిల్లో ఉన్నటువంటి నిజాలేంటి, పాస్టర్లు చెప్పే అబద్ధాలు ఏంటి అనడానికి మీ అందరికీ ఎక్స్క్రిప్షన్ బుక్లెట్ ఇస్తున్నాను. ఈ పుస్తకం మీరందరూ ఒక్కసారి తీసుకొని పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి మొత్తం చదివితే ఇందులో బైబిల్లో ఏముంది, పాస్టర్లు చెప్పే అబద్ధాలు ఏంటి, బైబిల్లో ఉన్న నిజాలు ఏంటి మీకు అర్థమవుతుంది. పెద్దలందరిని అడుగుతున్నాను, మీరు మీ పిల్లల్ని నెలకు ఎన్నిసార్లు గుడికి తీసుకెళ్లారు? నెలకు ఒక్కసారన్నా? వాళ్ళు చూడండి, నెలకు 4 ఆదివారాలు చర్చికి పక్కా వెళ్తారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకేనా? ఒక సైన్యం రేపటి రోజు ఆ పాస్టర్ లాంటి వాళ్ళని ఎదుర్కోవాలి. పిల్లలకి ఇప్పుడు వచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి ఆశ చూపించి చర్చికి తీసుకెళ్తాడు అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ మీ ఇంట్లో నుంచి మీరు సైన్యం స్టార్ట్ చేయండి. భగవద్గీత ఎంత గొప్పదో మనకు తెలుసు, కానీ బైబిల్ అన్నది చాలా, నేను చెప్తున్నా కదా, చాలా నీచమైన పుస్తకం నా దృష్టిలో. ఒకప్పుడు నేను కూడా సెక్యులర్నే, నిజంగా చెప్తున్నా, నేను కూడా ఒకప్పుడు సెక్యులర్నే. ఒక 3.5 years బ్యాక్ నేను కూడా చర్చ్కి వెళ్ళేదాన్ని, నేను కూడా దర్గాకి వెళ్ళేదాన్ని. కానీ ఒక్కసారి ప్రవీణ్ గారితో నేను ఛానల్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసినాక వీళ్ళ నిజాలన్నీ తెలుసుకొని నేను కూడా ఆ గ్రంథంకి, ఈ చర్చిలకి, ఇవన్నిటికీ దూరం ఉండి నేను నా ధర్మం కోసం నేను కూడా ఆయనతో పాటు నిలబడుతున్నాను. ఇట్లా ఇప్పుడు మేము ఎలా అయితే చేస్తున్నామో రేపటి రోజు మీరందరూ కూడా మన ధర్మంకి ఏదైనా వస్తుందని మీరు అందరు కూడా నిలబడేటట్టు ఉండాలి ఖచ్చితంగా. ఈ బుక్ అయితే చదవండి, ఇందులో చాలా వరకు అన్ని కూడా వాస్తవాలే. పిల్లలు ఇంకా చెప్పండి, లాస్ట్ మనం ఇంకా చర్చికి వెళ్తామా? మమ్మీ చదివి నువ్వు చర్చికి వెళ్తామా? ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక నుంచి మీ అందరికీ బైబిల్ గురించి తెలియదు. బైబిలు, యేసుక్రీస్తు, ఈ క్రైస్తవ మతం గురించి పిల్లలకు అర్థం కాకపోవచ్చు, పెద్దలందరికీ కొంచెం అర్థమయ్యేటట్టు కొంచెం షార్ట్కట్లో చెప్తా. ప్రపంచవ్యాప్తంగా ఒక బైబిల్ మీద 35,000 డినామినేషన్లు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఆర్థోడాక్స్, లూథరన్స్, ఫిలిప్పీన్స్ అని చెప్పేసి ఉన్నాయి. మీకు తెలియని విషయం ఏంటంటే ఏ 2 చర్చిలకు పడవు, ఏ 2 పాస్టర్లకు పడదు, ఏ 2 పాస్టర్లకి బైబిల్ మీద ఒక అభిప్రాయం ఉండదు. అలా బైబిల్ వివిధ రకాలుగా ఒక రకంగా ఉంటుంది. అసలు బైబిల్ అంటే ఏంది, బైబిల్లో ఉన్నటువంటి నిజాలేంటి, పాస్టర్లు చెప్పే అబద్ధాలు ఏంటి అనడానికి మీ అందరికీ ఎక్స్క్రిప్షన్ బుక్లెట్ ఇస్తున్నాను. ఈ పుస్తకం మీరందరూ ఒక్కసారి తీసుకొని పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి మొత్తం చదివితే ఇందులో బైబిల్లో ఏముంది, పాస్టర్లు చెప్పే అబద్ధాలు ఏంటి, బైబిల్లో ఉన్న నిజాలు ఏంటి మీకు అర్థమవుతుంది. వాళ్ళు యేసుప్రభు దేవుడు అంటారు, అసలు యేసుప్రభు దేవుడు కాదు. ఒకవేళ యేసుప్రభు దేవుడు అంటే అది యేసుప్రభుకి అవమానం అకార్డింగ్ టు బైబుల్. ఎందుకంటే ఆయన దేవుడు కాదు, ఒక విఫలమైన ప్రవక్త. దానికి సంబంధించిన ఆధారాలు ఈ పుస్తకంలో మీకు ఉంటాయి. యేసుప్రభు 2వ రాకడ ఉంది, 2వ రాకడ వచ్చేసరికల్లా మనం నమ్ముకోవాలంటే అసలు 2వ రాకడ కాన్సెప్ట్ అనేది ఈ తరానికి కాదు. మీకు క్లియర్ ఎవిడెన్స్ బైబుల్ విత్ రిఫరెన్స్తో మీకు ఈ పుస్తకంలో ఉంటుంది. ఈ పుస్తకము మీరందరూ తెలుగు, ఇప్పుడు మీరు బైబిల్ మొత్తం చదవాలంటే ఎవరికి అర్థం కాదు, విచిత్రమైన భాష ఉంటుంది, వివిధ రకాల, అసలు ఆ తెలుగు కూడా మీకు కొత్తగా ఉంటుంది. అందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో నేను అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఇచ్చాను. ఇక నుంచి మనము మతం మారిన వాళ్ళను బయటికి తీసుకురావడం చాలా కష్టం, కానీ ఉన్న పిల్లలను ఇప్పుడు రాబోయే నెక్స్ట్ జనరేషన్ని మారనివ్వకుండా మనం అందరం కాపాడాలంటే మీరందరూ కలిసి తలా ఒక అడుగు ఒక ముందుకు వేయాలి. ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 3 లక్షల మంది పాస్టర్లు 24 గంటలు ఎవరు ఎప్పుడు దొరికితే హిందువులకి మతం మారుతామా అని కాపు కాచుకొని ఉన్నారు. కానీ ఎక్కడన్నా హిందూ, ఇప్పుడు నేను ఇక్కడ రోడ్డు మీద చూసా, ఒంగోలులో చూసా, నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా కల్వరి స్వరాలు, ఆ పాస్టర్ సంబంధించిన వాల్ పోస్టర్లు, ఆ రోడ్డు మీద డివైడర్ల మీద స్టిక్కర్లు ఉన్నాయి కదా, ఎవరైనా హిందుత్వ ధర్మ ప్రచారకర్తలు ఎవరైనా కనిపిస్తారంటే నాకు ఎక్కడ కనపడలే. ఉన్నారా ఎవరైనా హిందుత్వం గురించి చెప్పడానికి? లేరు. ఇప్పుడు మీరు మీ పిల్లలకి చెప్పాలి హిందూ ధర్మం ఏంటి, అన్ని మతాలు ఒకటే, అందరూ దేవుళ్ళని ఒకటే చెప్పడమే తప్పు. మీరందరూ ప్రతి ఒక్కరి ఇంటి బయట ఈ హనుమాన్ జెండా రెపరెపలాడుతూ ఉండాలి. మీకు శక్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. పాషాండ మతస్థుల నుంచి మిమ్మల్ని ఈ జెండా ఉంటే మతం మార్చినకి వస్తాడా పాస్టరు? అలాగే ఈ హిందూ దేవుల పట్టాలు కూడా ఇస్తాను, ఇది మీరు తీసుకోండి. మనకు
ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే ఈ భూమి మీద భారతదేశంలో మనం పుట్టాం. ఎందుకు? శ్రీ మహావిష్ణువు తీసుకున్న దశ అవతారాలు ఏ అవతారానికి రావాలనుకున్నా కూడా ఈ భూమి మీద రావాలంటే మొట్టమొదటిగా ఈ దేశానికే వచ్చాడు. ఆధారం ఏంటి? గుజరాత్ సముద్రంలో కృష్ణుడి ద్వారకా నగరం ఆధారం ఉందా లేదా? సముద్రంలో. శ్రీలంకకు రామసేతు ఆధారం ఉందా లేదా? సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదం పెట్టినటువంటి తిరుపతి దేవస్థానం ఆధారం ఉందా లేదా? అసలు ఈ యేసు ఎవరు? ఈ యేసుకి దేశానికి సంబంధం ఏంటి మీకు తెలుసా? యేసు ప్రభు వచ్చింది కేవలం ఒకే ఒక దేశానికి. నేను నశించిన ఇజ్రాయేలీల వద్దకే తప్ప, అంటే ఇజ్రాయెల్ ఒక దేశం, ఆ ఇజ్రాయెల్ దేశానికి తప్ప ఎవరి వద్దకు రాలేదని అంటాడు. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా వినాయక చవితి జరుపుకుంటారా? బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా కృష్ణాష్టమి జరుపుకుంటారా? మనం భారతదేశంలో జరుపుకుంటున్నామంటే ఎప్పటి వరకు మనం జరుపుకుంటాం? కేవలం మన హిందువులు మెజారిటీ ఉన్నంత వరకే. ఒకవేళ హిందువులు మైనారిటీ అయితే ఈ ప్రభుత్వాలు, ఈ డిపార్ట్మెంట్లు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో ఉండవు. ఒక్కనాను పెద్దలందరిని అడుగుతున్నాను, మీరు మీ పిల్లల్ని నెలకు ఎన్నిసార్లు గుడికి తీసుకెళ్లారు? నెలకు ఒక్కసారన్నా? వాళ్ళు చూడండి, నెలకు 4 ఆదివారాలు చర్చికి పక్కా వెళ్తారా? అంతేనా? 4 శుక్రవారాలు ఆల్ నైట్ ప్రేయర్స్ అంటారు, పురుషుల కూడికలు అంటారు, స్త్రీల కూడికలు అంటారు, పిల్లలకు సండే స్కూల్ అంటారు. ఇవన్నీ అవునా కదా? వీళ్ళు పండుగలు అంటే గుడారాల పండుగలు ఎప్పుడు పెడతారో తెలుసా? ఇప్పుడు 12, 13, 14 జనవరి రోజు సంక్రాంతి, భోగి, కనుమ వచ్చింది కదా, ఈ డేట్లు వీళ్ళు కరెక్ట్గా గుడారాల పండుగలు పెట్టుకుంటారు. నేను చెప్పింది అబద్ధం అయితే, రేపు ఈ ఫిబ్రవరి 26 శివరాత్రి కదా, శివరాత్రి రోజు వీళ్ళందరూ ఆల్ నైట్ ప్రేయర్స్ పెట్టుకుంటారు. చూడండి, 26 డేట్ ఆల్ నైట్ ప్రేయర్స్, యేసు ప్రభుతో ఒక రాత్రి అని చెప్పేసి పోస్టర్ పెట్టుకుంటారు. చూడండి, కావాలంటే ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇట్లా ఉంటాయి, ఇలా పెట్టుకుంటారు. ఓకేనా? ఈ ఎందుకు పండగలకు వాళ్ళు డైవర్ట్ అవుతారేమో, పండగలకు వాళ్ళు ఇంట్లో సంతోషంగా ఉంటారేమో, ఆ సంతోషం ఏదో చర్చిలు ఇద్దాం అని చెప్పేసి వీళ్ళ ఆలోచన. ఓకేనా? అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకేనా? మరికొన్ని విషయాలు శివాలి గారు చెప్తారు, మా టీం మెన్ చెప్పండి. నమస్కారం అమ్మ అందరికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టిగా పిల్లలు. వెరీ గుడ్. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు. వెరీ నైస్. ఓకే, సో మనం ఒక చిన్న సిగ్నిఫికెన్స్ తో మొదలు పెడదాము. మనం ఆడవాళ్ళ ఇంతమంది ఉన్నాం ఇక్కడ. మనకి చిన్నప్పటి నుంచి, అంటే మన నానమ్మను, మన అమ్మమ్మల అప్పటి నుంచి కూడా మన తెలుగు సాంప్రదాయంలో అందరం కూడా బొట్లు పెట్టుకుంటాము. ఎందుకు? శివుడు అందరికీ తెలుసు కదా. ఇక్కడ శివుడికి 3వ కన్ను మనకు అందరికి, అంటే ఆయనకు 3వ కన్ను బయటికి కనిపిస్తుంది. కానీ మీకు ఒక తెలియని విషయం ఏంటంటే, ప్రతి మనిషిలో 3వ కన్ను ఉంటుంది. ఓకేనా? ఈ 2 కళ్ళు మనకి ఏదైతే ఉన్నాయో, అది అంటే ఎక్స్టర్నల్ గా ఇప్పుడు ఏదైతే ఉందో అది చూడడానికి మనకి ఎక్స్టర్నల్ గా 2 కళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఇంటర్నల్ గా, అంటే మన ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఇంకో కన్ను ఉంటుంది. అది మన ఇంటర్నల్ ఈగోని, కోపాలు, ద్వేషాలని, ఇవన్నిటికీ కూడా కంట్రోల్లో పెట్టి ఒక పాజిటివ్ దాంట్లో నడుచుకోవడానికి అది ఒక ఉంటది అనమాట, సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అందుకనేసి మనం బొట్టు ఇక్కడ పెట్టుకుంటాం. ఓకేనా? మనం ఆ కన్ను చూడలేము, బట్ ఆ కన్ను మన ఇంటర్నల్ ఈగో ఇవన్నిటికీ కూడా ఆ కన్ను అన్నది హెల్ప్ అవుతూ ఉంటది. అండ్ ఇంకొకటి, ఆడపిల్లలు ప్రజెంట్ జనరేషన్ లో ఇప్పుడు పేరెంట్స్ చాలా వరకు కూడా బొట్టు, వాళ్ళకి ఒక పూలు కానీ గాజులు కానీ ఇంపార్టెన్స్ ఎవరు చెప్పరు. ఎందుకు? బిజీగా ఉన్నందుక, లేదా మనకే తెలియనందుక? అవునా? ఓకే, గాజుల గురించి సరే, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. గాజులు ఎందుకు వేసుకుంటామమ్మా? మట్టి గాజులు బ్లడ్ సర్క్యులేషన్ ఒకటేనా? ఓకే, అంటే ఇలా సిగ్నిఫికెంట్ గా చూసుకుంటే ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది మన సనాతన ధర్మంలో. ఇంకొకటి ఏంటంటే, మన ఇండియాలో యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మన ఇండియాలో ఉన్నంత కల్చర్ కానీ, మన ఇండియాలో అంటే ఇప్పుడు 29 స్టేట్స్ లో కూడా రకరకాల భాషలు ఉన్నాయి. అవునా? ఇప్పుడు అదే ఇతర దేశాలకు పోతే మనకు అన్ని భాషలు ఉంటాయా? ఓన్లీ 1 కమ్యూనికేషన్, అంటే ఒక్క లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. బట్ ప్రత్యేకత ఉన్న దేశం అంటే ఏది? మన భారతదేశము. ఇప్పుడు విష్ణుమూర్తి అయినా కూడా ఇన్ని అవతారాలు ఎత్తాడు. ఇప్పుడు శ్రీరాముడు అవతారం కానీ, నరసింహస్వామి కానివ్వండి, లేదా శ్రీకృష్ణుడు అవతారం, అంటే ఎత్తిన అవతారానికి ప్రతి ఒక్క అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది.
అవునా? ఫస్ట్ ఆ అవతారాల యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క కథ, అవన్నీ కూడా పిల్లలకి మీరు తెలియజేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పట్లో మనం ఏం చేస్తున్నామంటే పిల్లలు వాళ్ళు స్కూల్స్కి వెళ్ళేసి రాగానే మొబైల్స్ ఇచ్చేసి కూర్చోబెట్టేస్తున్నాము వాళ్ళకి. అంటే ఇక్కడ బుక్ నాలెడ్జ్ ఒక్కటి కాదండి, స్కూల్కి వెళ్ళి బుక్ లో చదువుకున్న నాలెడ్జ్ ఒక్కటే కాదు, వాళ్ళకి జనరల్ గా సొసైటీ ఎలా నడుస్తుంది, అసలు ఏంటి మన సనాతన ధర్మం అంటే ఏంటి, మన హిందూ కల్చర్, ఇదన్నీ కూడా పిల్లలకి తెలియాలి. ఇప్పుడు వీళ్ళకి తెలిస్తేనే రేపటి రోజు ఫ్యూచర్ జనరేషన్స్ కి హిందూ ధర్మం అంటే ఏందో వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అన్నది ఉంటుంది. ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పాడు, ఇప్పుడు పాస్టర్లు వస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి, వాళ్ళు మెయిన్ గా టార్గెట్ చేసేది పిల్లల్ని, ఆడవాళ్ళని. ఎందుకు? బికాజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అన్నది మీకే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళని దగ్గరికి వెళ్ళి రెండు మాటలు వాడు మాట్లాడితే ఏం చేస్తారు, పోరా నువ్వే నాకు చెప్పేదని తరిమి కొడతారు. ఆడవాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉంటే వచ్చి నువ్వు మతం మారపోతే నీ పిల్లలకి ఇది అయిపోతే నీ మొగుడికి ఇలా అయిపోతుంది అంటే మనం ఏం చేస్తాము, అరే మన ఫ్యామిలీ ఇంపార్టెన్స్ మనం ఎక్కువ ఇస్తాం ఆడవాళ్ళం, వాళ్ళ మాటలలోకి వచ్చేస్తాం. అంటే ఇట్లాంటి పాస్టర్లే కాదండి, ఇట్లా నమ్ముకుంటూ పోతే పాస్టర్లు లాంటి వాళ్ళు రేపటి రోజు ఇట్లా ఇంకొన్ని మతాలతో ఇంకొన్ని పేర్లతో ఇంట్లో చాలా మంది పుడతారు. అంటే ఇది అన్నిటికీ కారణం కూడా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్సే. అండ్ ఇంకొకటి ఏంటంటే హిందూసే ఎందుకు టార్గెట్ అవుతున్నారు దీనికి? ఎందుకంటే మనం అసలు ఎక్కడ అవేర్నెస్ ఇస్తున్నాం మన పిల్లలకి? అంటే మన పిల్లలకే మనం అవేర్ చేయకపోతే రేపు సొసైటీలో వెళ్ళి మాట్లాడడానికి ఏముంటాయి మన దగ్గర? ఉంటుందా ఏమైనా? మీకు ఒక చిన్న కథ చెప్తాను, పిల్లలు ఓకే వినండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. ఓకే, ఒక అబ్బాయి దగ్గర ఒక మంచి మంచి రాళ్ళు ఉన్నాయంట, మార్బుల్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక అమ్మాయి దగ్గర స్వీట్స్ ఉన్నాయి. అయితే అబ్బాయి స్వీట్స్ చూసేసి నీకు మార్బుల్స్ ఇస్తా, నాకు ఆ స్వీట్స్ ఇస్తా అని అడిగాడంట. ఓకే, సో అమ్మాయి ఏం చేసింది, సరే నేను స్వీట్స్ ఇస్తా నాకు మార్బుల్స్ ఇయ్యి అంటే అబ్బాయి ఏం చేశాడంటే ఆ మార్బుల్స్ అన్నిట్లో ఒక మంచి రాయిని తీసుకొని పక్కన పెట్టేశాడు అమ్మాయి చూడనప్పుడు. తర్వాత స్వీట్స్ తీసుకొని మిగతా మార్బుల్స్ ఇచ్చేసాడు, కానీ అమ్మాయికి తెలీదు. ఓకేనా? మార్బుల్స్ ఇచ్చాడు కదా, ఈమె స్వీట్స్ ఇచ్చింది కదా అన్న ఒక ఆనందంతో అమ్మాయి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయింది. ఓకేనా? కానీ అబ్బాయి నిద్రపోలేకపోతున్నాడు. ఎందుకంటే అబ్బాయి ఒక రాయిని దాచిపెట్టాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎదుట ఎవరైతే అమ్మాయి స్వీట్స్ ఇచ్చిందో ఈమె కూడా నాకంటే మంచి స్వీట్ ఏమైనా తీసుకొని దాచిపెట్టిందేమో అని ఒక అవమానంతో అబ్బాయి నిద్రపోలేకపోతున్నాడు. అంటే దీంట్లో మీకు ఏమర్థమైంది కథలో? అంటే ఒకటి, మనము మన చుట్టుపక్కల వాళ్ళతో కానీ మన పిల్లలతో కానీ అందరితో కూడా ఒక ప్యూర్ రిలేషన్షిప్ అన్నది చాలా ఇంపార్టెంట్ మెయింటైన్ చేయడము. అంటే కమ్యూనికేషన్ కూడా రైట్ వేలో ఉండాలి. అర్థమైందా? ఎక్కడ కూడా మనము ప్రాపర్గా కమ్యూనికేట్ కాకపోయినా వాళ్ళు తప్పుదారిలోకి వెళ్తారు పిల్లలు. మెయిన్ ఇప్పుడు చూస్తున్నాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. దాని వెనుక రీజన్ ఎవరంటే నేను ఖచ్చితంగా పేరెంట్స్కే బ్లేమ్ చేస్తాను. మీరు అంటే ఇప్పుడు మీ ఏజ్లో మీకు ఫోన్స్ ఎప్పుడు ఇచ్చారండి? పేరెంట్స్ ఇచ్చారా? లేదు. కానీ మనం ఎందుకు మన పిల్లలకి ఈ ఏజ్ పిల్లలకే మనం ఫోన్స్ ఇచ్చి చేతిలో కూర్చోబెట్టేస్తున్నాము. వాళ్ళకి అందులో మంచి ఏదో చెడేదో తెలియని ఏజ్ వాళ్ళది. ఏదో చెడుది నొక్కేసి అది మంచి అనుకొని వాళ్ళు అదే మార్గంలో నడుచుకుంటున్నారు. మనం చేసే మిస్టేక్ అదే. పిల్లలకి మనం చెప్పాల్సింది భగవద్గీతలో శ్లోకాలు చెప్పండి, విష్ణుమూర్తి కథలు, శివుడు, ఇట్లా మన సనాతన ధర్మంలో చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి మనకి. వాళ్ళకి ఆ ఫోన్స్ ఇచ్చి కూర్చోబెట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఈ లవ్ జినాద్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. ఇంకొకటి ఏంటంటే మీకు పేరెంట్స్కి నేను ఒకటే చెప్తాను, మనము పిల్లలకి ఇంట్లో మోరల్ సపోర్ట్, ఆ ప్రేమ మనం ఇంట్లో ఇవ్వకపోతేనే వాళ్ళు బయట వెతుక్కుంటారు. వాళ్ళు బయట ఎత్తుక్కోవడానికి అవకాశం ఎవరు ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాము. సో మీరు మీకున్న టైంలో వాళ్ళకి రైట్ వేలో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చుకుంటూ ఏది తప్పు ఏది చెడు, ఎవరు మంచి ఎవరు ఏ చెడు దారిలోకి తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసి పిల్లలకి చెప్పడం స్టార్ట్ చేస్తే వాళ్ళు అన్నది ఒక రైట్ దారే ఎంచుకుంటారు. కానీ మీరు ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తున్నారు, వాళ్ళకి సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నది మీరే క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకి. అవునా కదా? ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ఇప్పుడు మనకి ఇంకొకటి చర్చ్, ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పారు ఫ్రైడే రాగానే లేదా సండేస్ రాగానే వాళ్ళకి సిస్టమేటిక్ గా ప్రేయర్స్ ఉంటాయి. ముస్లిమ్స్
ఈ టైం వాడు ఎంత పెద్ద ఈవెంట్ లో ఉన్నా ఏది ఉన్నా వాడు ఈ నమాజ్ టైం అవుతుంది అనగానే వాడు అక్కడి నుంచి లేచి నమాజ్కి వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళు ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నారు. బట్ మన హిందూస్ ఎందుకు ఆ సిస్టమ్ ఫాలో అవ్వలేకపోతున్నారు? మనము మన ఇష్టం వచ్చిన టైంలో గుళ్ళోకి వెళ్తాం, అది తప్పు లేదు, నేను తప్పు అనట్లేదు. ఇప్పుడు అందులో వాడు పాస్టర్ వచ్చి అంటాడు, ఇప్పుడు నువ్వు చర్చకు రాకపోతే లేదా నువ్వు ఇది చేయకపోతే నీకు నరకానికి పోతావు, అది ఇది అయిపోతాయి అని చెప్తాడు. కానీ మన రాముడు కృష్ణుడు ఎవరైనా మనకు అలా చెప్పారా గుడికి రాకపోతే ఇలా అవుతుంది అనేసి? మనం ఇంట్లో పూజ చేసుకొని దేవుడిని ఆరాధించుకుంటాం, అది తప్పనట్లేదు. బట్ ఏంటంటే మనం కూడా పిల్లలకి ఒక సిస్టమ్ అన్నది నేర్పించాలి. మీరు ఫోన్స్ తో వాళ్ళకి ఏదైతే టైం ఇచ్చి కేటాయిస్తున్నారో అదే టైము పిల్లలకి భగవద్గీత తీసుకోండి. భగవద్గీత ఎంతలో వస్తుందమ్మా? 100-200 పెడితే ఒక భగవద్గీత వస్తుందా రాదా మనకి? భగవద్గీతలో రోజు ఒక శ్లోకం తీసుకోండి, ఒక నోట్బుక్ లో దాని అర్థం, ఆ శ్లోకం నేర్పించండి. పిల్లలు ఇంకా షార్ప్, వాళ్ళ మైండ్ అనేది మంచి మార్గంలో డైవర్ట్ అవుతుంది. ఇక్కడ ఈ సోషల్ మీడియా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో వీళ్ళ మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది అందరు పిల్లలు కూడా కల్చరల్ డాన్సెస్, క్లాసికల్ డాన్సెసే కదా. క్లాసికల్ డాన్స్ ఎంత, భరతనాట్యం ఎంత గొప్ప విషయం నేర్చుకుంటే. అందరికి రాదు అది, ఇట్లా నేర్చుకోవాలి. మీరు ఇంతగానం వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు సో మీరు చిన్న వాటిలలో కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన సనాతన ధర్మం గురించి గొప్పతనం మీకు చాలా బాగా తెలుసమ్మా. నాకంటే, నేను మీ అందరికన్నా చిన్నదాన్ని, నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు మా పేరెంట్స్ చెప్పగలిగితేనే కదా నేను మీ ఇంతమంది ముందుకు నేను వచ్చి మాట్లాడగలుగుతున్నాను, అవునా కదా? సో మీరు అంటే ఇప్పుడు మనం ఒక సైన్యం, రేపటి రోజు ఆ పాస్టర్ లాంటి వాళ్ళని ఎదుర్కోవాలి. పిల్లలకి ఇప్పుడు వచ్చి రేపు చాక్లెట్లో బిస్కెట్లు ఇచ్చి ఆశ చూపించి చర్చికి తీసుకెళ్తాడు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ మీ ఇంట్లో నుంచి మీరు సైన్యం స్టార్ట్ చేయండి. అప్పుడు వీళ్ళు ఇంకొకరు వాళ్ళు, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి వాడు చాక్లెట్ ఇచ్చాడు, ఇవాళ తీసుకుంది, మీరు వచ్చి ఇది తప్పు, వాడు మంచోడు కాదు, వాడు ఇలా మత మార్పిడి చేయడానికి ట్రై చేస్తున్నాను అమ్మాయికి వెళ్ళి చెప్తే, రేపు ఆ అమ్మాయి ఫ్రెండే ఇంకొక అమ్మాయిని తీసుకోవడానికి ట్రై చేస్తే ఆమె వెళ్ళి ఆపుదా? అప్పుడు ఖచ్చితంగా ఆపుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తే రేపు సొసైటీలో మంచి అన్నది స్ప్రెడ్ అవుతుంది. సో యాజ్ అ పేరెంట్స్ మీకు ఒకటే చెప్తాను, ఫస్ట్ మీ ఇంటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. మీ పిల్లలకి రైట్ వేలో గైడ్ చేయండి, మెయిన్గా అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు రేపటి రోజు ఆ పాస్టర్ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రవీణ్ గారు ఇప్పుడు ఒకసారి ఇది ఇవ్వండి. ఇందులో ఇప్పుడు చాలా మంది ఓ క్రైస్తవ మేల్కో అనేసి ఉంది కదా, అంటే ఇక్కడ ఈయన క్లియర్ గా ఇందులో మెన్షన్ చేశారంటే బైబుల్ అన్నది, ఇప్పుడు మనకి భగవద్గీత ఎంత గొప్పదో మనకు తెలుసు, కానీ బైబుల్ అన్నది చాలా, నేను చెప్తున్నా కదా, చాలా నీచమైన పుస్తకం నా దృష్టిలో. ఒకప్పుడు నేను కూడా సెక్యులర్నే, నిజంగా చెప్తున్నా, నేను కూడా ఒకప్పుడు సెక్యులర్నే. ఒక 3.5 years బ్యాక్ నేను కూడా చర్చ్కి వెళ్ళేదాన్ని, నేను కూడా దర్గాకి వెళ్ళేదాన్ని. కానీ ఒక్కసారి ప్రవీణ్ గారితో నేను ఛానల్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసినాక వీళ్ళ నిజాలన్నీ తెలుసుకొని నేను కూడా ఆ గ్రంథంకి, ఈ చర్చిలకి, ఇవన్నిటికీ దూరం ఉండి నేను నా ధర్మం కోసం నేను కూడా ఆయనతో పాటు నిలబడుతున్నాను. ఇట్లా ఇప్పుడు మేము ఎలా అయితే చేస్తున్నామో రేపటి రోజు మీరందరూ కూడా మన ధర్మంకి ఏదైనా వస్తుందని మీరు అందరు కూడా నిలబడేటట్టు ఉండాలి ఖచ్చితంగా. ఈ బుక్ అయితే చదవండి, ఇందులో చాలా వరకు అన్ని కూడా వాస్తవాలే. ఓకేనా? ఈ బుక్స్ ఇప్పుడు మీకు ఇస్తారు, ఒకసారి చదవండి. జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీరామ్. భారత్ మాతాకి. వెరీ గుడ్. ఇప్పుడు వాయిస్ వచ్చిందా? 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు మీరందరూ కూరగాయలు కొనుక్కోవాలనుకోండి, అమ్మేవాడు పుస్తకాలు, ఇప్పుడు అమ్మేవాడు ఇచ్చే, ఇప్పుడు టమాటాలు ఉన్నాయి, టమాటాలు కేజీ తీసుకోవాలంటే వాడు అమ్మేవాడు ఇచ్చినే మనం తీసుకుంటామా, మనకు నచ్చినే మనం సెలెక్ట్ చేసుకుంటామా? ఒక పండు పట్టుకొని, పండు పుచ్చిపోయిందా, పండుదా, నాకు కూరకు పనికి వస్తుందా రాదా అని ఆలోచించే కదా మనం కొనుక్కునేది. ఇప్పుడు వాడు కూడా యేసు దేవుడు అంటున్నాడు, వాడు దేవుడా కాదా, ఏ రకంగా దేవుడు, ఏ విధంగా మనం వాడిని పూజించుకోవాలి, వాడుకున్న అర్హతలు ఏందని చెప్పి మనం తెలుసుకోవాలి కదా, కానీ బ్లైండ్గా వెళ్ళిపోతున్నాం. ఓకేనా? ఇవన్నీ ఆలోచిద్దాం. అందరికీ గుర్తుంది కదా, మీరు మీ పిల్లల్ని పెంచేటప్పుడు ఎలా పెంచాలంటే అన్ని మతాలు, అన్ని ధర్మాలు ఒకటి కాదు, అన్ని ఒకటే బోధించదు. ఓకేనా? ఈ మానవత్వం, నైతిక విలువలు పోతాయి. మీరు ఎక్స్ క్రిస్టియన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది చూడండి, కొన్ని వీడియోలు, కొన్ని ఇంటర్వ్యూలు చూడండి. అన్నిటికంటే ఈ ఒక పుస్తకము, మీరు అందరూ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పుస్తకాన్ని చదవండి. బైబిల్ అంటే ఏందనేది మీకు కొంతవరకు అర్థమైపోతుంది. దాని ద్వారా మీరు పిల్లల్ని జాగ్రత్త ఉంచండి. ఓకేనా? భగవద్గీతలు కొంటున్నారా మరి?
కొంటున్నారా? ఉండడం మీ పిల్లలకి కాదు. ఇప్పుడు birthday ఇంట్లో- వచ్చిందనుకో. ఇంట్లో అందరి ఇంట్లో పుస్తకాలు ఉంటాయి, ఉండవని కాదు. బట్ పెద్దలకి పుస్తకాలు, పిల్లలకేమో దేవుని పటాలు ఇస్తున్నాను. మీకు అర్థమైద్దిలే బుక్. శివాలి గారు పంచారా? మరి చిన్న పిల్లలకి ఇవ్వద్దు అవి, మరి చిన్న పిల్లలకి ఇవ్వద్దు. ఒక నిమిషం అందరూ ఓపిక కూర్చోండి, కేక్ కటింగ్ ఉంది, చిన్న ప్రోగ్రామ్ సెలబ్రేషన్ చేసుకుందాం, ఓకేనా? ఓకే పిల్లలు ఇంకా చెప్పండి, లాస్ట్ మనం ఇంకా చర్చికి వెళ్తామా? నీకు మమ్మీ చదివి నువ్వు చర్చికి వెళ్తామా? ఒకసారి చప్పట్లు చప్పట్లు కొట్టండి గట్టిగా.